jewelries. హాయ్, నా పేరు శివ. మనం ఈ వీడియోలో ఇటరేషన్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఇటరేషన్ స్టేట్మెంట్స్ని లూప్స్ అని కూడా అంటారు. జావాలో సపోర్ట్ చేసే 3 ఇటరేషన్ స్టేట్మెంట్స్ లేదంటే లూప్స్ వచ్చేసి ఫార్, వైల్ అండ్ డూ వైల్ అన్నమాట. వీటి గురించి తెలుసుకునే ముందు లూప్స్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది ముందు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హలో అనే స్టేట్మెంట్ని 10 టైమ్స్ ప్రింట్ చేసుకోవాలనుకోండి. ఇట్లా system.out.println హలో ఇటువంటి స్టేట్మెంట్స్ 10 పెడితే హలో అనేది 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. కాకపోతే మనం ఇట్లా ప్రింట్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవి డూప్లికేట్ కోడ్ ఉంది, అంటే ప్రతి లైన్ అంత కామన్గా ఉంది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే హలో నుంచి హలో వరల్డ్ చేయాలనుకోండి, ఈ 10 ప్లేసెస్లో హలో వరల్డ్ అని చేంజ్ చేయాలి. దట్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇంక ఫ్యూచర్లో 10 బదులు 100 లైన్స్ అన్నారనుకోండి, లేదంటే 1000 లైన్స్ అంటే దెన్ ఆ 100 లైన్స్ ఇట్లా కాపీ చేసి పెట్టాలంటే దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ మిస్టేక్స్ మైట్ హ్యాపన్ అనమాట. సో ఆ మిస్టేక్స్ 100 బదులు 99 లైన్సే ఉండొచ్చును, లేదంటే 1 or 2 లైన్స్ ఉండొచ్చును. 1000 అన్నప్పుడు 995 ఉండొచ్చును, లేదంటే 1003 కావచ్చును. అట్లా నెంబర్ ఆఫ్ లైన్స్ అవి లెక్క పెట్టుకోవడానికే చాలా టైం పట్టేస్తుంది. ఇట్లా కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ నెంబర్ ఆఫ్ లైన్స్ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ బట్టి, అంటే యూజర్ 7 అంటే 7 లైన్స్ ప్రింట్ కావాలి, అట్లా కాకుండా 12 అంటే 12 హలోస్ ప్రింట్ కావాలి. అట్లా చేయాలంటే ఇంకా చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ఇటువంటి స్టేట్మెంట్ని ఒకే స్టేట్మెంట్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇటరేషన్ స్టేట్మెంట్స్ యూజ్ అవుతాయి. అంటే ఏంటి, ఒకే లూప్లో మళ్ళీ మళ్ళీ ఒకే పనిని చేయడాన్ని లూప్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. ప్రతి లూప్కి దెర్ విల్ బీ సంథింగ్ కాల్డ్ లూప్ బాడీ అండ్ టర్మినేషన్ కండిషన్. లూప్ బాడీలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, లేదంటే స్టేట్మెంట్స్ ఉంటాయి. టర్మినేషన్ కండిషన్ వచ్చేసి ట్రూనా ఫాల్సా అనేది చూసుకుంటుంది. సో ఈ లూప్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ప్రతి ఈ టర్మినేషన్ కండిషన్ ట్రూ అయినప్పుడల్లా లూప్ బాడీ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ టర్మినేషన్ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ లూప్ బాడీ ఎగ్జిక్యూట్ చేస్తుంది, టర్మినేషన్ కండిషన్ మళ్ళీ చెక్ చేస్తుంది. ఒకవేళ ట్రూ అయితే లూప్ బాడీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అట్లా టర్మినేషన్ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు లూప్ బాడీని ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ లూప్స్. అంటే ఆ టర్మినేషన్ కండిషన్ ట్రూ అయిన అంతసేపు లూప్ బాడీ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో మనం ఈ హలో ప్రింట్ చేసే ప్రోగ్రామ్ని మనము ఒకవేళ ఈ లూప్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలి, system.out.println అనేది 10 టైమ్స్ కాల్ చేయాలి. సో దీన్ని system.out.println ఒక్క స్టేట్మెంట్ తీసుకొని లూప్ బాడీలో పెట్టుకుంటాము. తర్వాత మనకి టర్మినేషన్ కండిషన్ కావాలి. టర్మినేషన్ కండిషన్ ఏం చేయాలి, 10 టైమ్స్ ట్రూ కావాలి, కానీ 11th టైం నుంచి ఫాల్స్ కావాలి. సో అందుకోసం ఏం చేస్తానంటే కౌంటర్ అని ఒక వేరియబుల్ తీసుకొని దానికి 1 ఇనిషియలైజ్ చేస్తాం. తర్వాత టర్మినేషన్ కండిషన్ ఏమో కౌంటర్ <10 అని పెడతాను. సో అంటే ఏంటి, కౌంటర్ అనేది 10 కంటే తక్కువ కానీ 10 కానీ అయితే అన్నంతసేపు లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా లూప్ బాడీలో system.out.printlnతో పాటు కౌంటర్ని కూడా ఇంక్రిమెంట్ చేస్తాం. అంటే కౌంటర్ని 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ ఏం చేస్తుంది, టర్మినేషన్ కండిషన్ కౌంటర్ =1 అన్నాము, కౌంటర్ <10 కాబట్టి టర్మినేషన్ కండిషన్ ట్రూ కాబట్టి లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, హలో అని ప్రింట్ చేస్తుంది. తర్వాత లూప్ బాడీలో మన కౌంటర్ కూడా ఉంది కాబట్టి కౌంటర్ కాస్త 2 అవుతుంది, కౌంటర్ +1 చేస్తున్నాం కాబట్టి. అట్లా నెక్స్ట్ 2 మళ్ళీ టర్మినేషన్ కండిషన్ చెక్ చేస్తుంది, అది ట్రూ కాబట్టి మళ్ళీ లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ హలో ప్రింట్ అవుతుంది, మళ్ళీ కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతుంది. అట్లా కౌంటర్ 11 అయినంత వరకు ఈ లూప్ బాడీ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లూప్ బాడీ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి హలో అనేది 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఫ్యూచర్లో ఆ వాల్యూ 10 నుంచి 100 చేయాలనుకోండి, మనం ఈ system.out.println 100 చేయాల్సిన అవసరం లేదు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ 10 తీసేసి 100 పెట్టేస్తే సో ఇట్ విల్ ప్రింట్ 100 టైమ్స్ అనమాట. సో దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ లూప్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి లూప్లో దెర్ విల్ బి అ టర్మినేషన్ కండిషన్ అండ్ అ లూప్ బాడీ.
యాజ్ లాంగ్ యాజ్ ది టర్మినేషన్ కండిషన్ ఈజ్ ట్రూ లూప్ బాడీ విల్ కీప్ ఆన్ ఎగ్జిక్యూటింగ్ అనమాట. సో మనము ఈ లూప్స్ని జావా ఎట్లా సపోర్ట్ చేస్తుంది, దాని సింటాక్స్ ఏంటి అనేది మనం చూద్దాము. జావా 3 రకాల ఇటరేషన్స్ స్టేట్మెంట్స్ సపోర్ట్ చేస్తుంది. అవి వచ్చేసి వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. మనం ఈ వీడియోలో వైల్ లూప్ గురించి చూద్దాం. వైల్ అనేది జావాలోనే మోస్ట్ సింపుల్లెస్ట్ లూపింగ్ స్టేట్మెంట్ అన్నమాట. ఫర్ డూ వైల్ కంటే వైల్ అనేది ఇంకా ఈజియెస్ట్ థింగ్ ఆర్ సింప్లెస్ట్ థింగ్. దీంట్లో యాజ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు లూప్కి వీ హ్యావ్ ఏ టర్మినేషన్ కండిషన్ అండ్ లూప్ బాడీ కదా. సో ఇక్కడ కూడా టర్మినేషన్ కండిషన్ లూప్ బాడీ ఉంటుంది. వైల్ సింటాక్స్ వచ్చేసి ఇక్కడ హైలైట్ చేసింది. దీంట్లో వైల్ వచ్చేసి కీవర్డ్, దెన్ ఎక్స్ప్రెషన్ అనుకున్నాం కదా, ఇక్కడ మనం టర్మినేషన్ కండిషన్ ఇవ్వాలి. తర్వాత యూ హ్యావ్ టు గివ్ ది లూప్ బాడీ అనమాట. దిస్ ఈస్ ది లూప్ బాడీ. ఈ లూప్ బాడీలో ఈ టర్మినేషన్ కండిషన్ ట్రూ అయినంతసేపు ఈ లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ టర్మినేషన్ కండిషన్ ఫాల్స్ అవుతుందో, లేదంటే ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో, ఈ లూప్ బాడీ ఎగ్జిక్యూట్ చేయడం మానేస్తుంది. సో దీన్ని ట్రై చేయడానికి మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాము. ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తున్నానంటే x=1, x=2 ఇట్లా x=5 వరకు ప్రింట్ చేస్తున్నాం. దీనికి ఇక్కడ బాడీలో ఫస్ట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ వేరియబుల్ కాల్డ్ ఎక్స్ అండ్ ఇనిషియలైజ్డ్ ఇట్ టు 1. ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని దానికి 1 అని ఇనిషియలైజ్ చేస్తున్నాను. తర్వాత వైల్ లూప్ రాస్తున్నాము. వైల్కి కీవర్డ్ వైల్ కాబట్టి వైల్ పెట్టినాను. తర్వాత బ్రాకెట్లో టర్మినేషన్ కండిషన్ ఏం పెడుతున్నాను, x<5. మనకి x 1 నుంచి 5 వరకు రావాలి కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ x<5. దెన్ లూప్ బాడీలో ఐఎమ్ పుట్టింగ్ system.out.println x అని ప్రింట్ చేస్తున్నాను. తర్వాత x ప్లస్ చేస్తున్నాను, అంటే x వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో x వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, x వాల్యూ ప్రింట్ అవుతుంది ఈ లూప్ బాడీలో. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ x=1 కాబట్టి ఫస్ట్ వైల్ x<5. సో 1<5 ట్రూ కాబట్టి x=1 x++x=1 ప్రింట్ అవుతుంది, x++ అవుతుంది. సో x వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ ఈ వైల్లో టర్మినేషన్ కండిషన్ చెక్ అవుతుంది. 2<5 ట్రూ కాబట్టి x=2 అవుతుంది. x++ చేస్తున్నాం కాబట్టి x వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ అట్లా x=3 ప్రింట్ అవుతుంది, x వాల్యూ 4 అవుతుంది. మళ్ళీ 4<5 ట్రూ కాబట్టి x=4 ప్రింట్ అవుతుంది, x వాల్యూ 5 అవుతుంది. 5<5 కాబట్టి అది కూడా ట్రూ కాబట్టి x=5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ x వాల్యూ 6 అవుతుంది. 6 అయినప్పుడు 6<5 అనేది ఫాల్స్ కాబట్టి ఈ లూప్ ఎగ్జిక్యూట్ కాదు. లూప్ ఎగ్జిక్యూట్ కావడం మానేసి దెన్ విల్ గో టు ది నెక్స్ట్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ హియర్. మనం ఈ ప్రోగ్రామ్ని ట్రై ఇట్ ఎడిటర్లో చూద్దాము. దానికి మోడిఫికేషన్ చేసి ఎట్లా వైల్ లూప్ ఎట్లా బిహేవ్ చేస్తుందని చూద్దాం. ఇక్కడ మనము అక్కడ చూసిన ప్రోగ్రామ్ ఇక్కడ కాపీ అయింది. x=1 x<5 అనేది టర్మినేషన్ కండిషన్. లూప్ బాడీలో మనకి system.out.println x అంటే x వాల్యూ ప్రింట్ చేస్తున్నాము. తర్వాత x వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. x వాల్యూని 1 ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అందుకోసం మనకి x=1 2 3 4 5 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే x=<5 కాకుండా x=<7 అని పెడతాను. అప్పుడేంటి మనకి x=1 నుంచి x=7 వరకు ప్రింట్ కావాలి. సో దట్ ఈజ్ వర్కింగ్ ఫైన్. తర్వాత 7 బదులు ఐ విల్ పుట్ 2 అండ్ దెన్ ఐ విల్ రన్ ఇట్. అప్పుడు కూడా మనకి x=1 x=2 అనేది ప్రింట్ కావాలి. సో అది కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము x ప్రింట్ చేసి తర్వాత ఇంక్రిమెంట్ చేస్తున్నాం కదా, అట్లా కాకుండా ముందు ఇంక్రిమెంట్ చేసి తర్వాత ప్రింట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఏంటి x=2 ఉంది కదా, దీన్ని మళ్ళీ 5 చేసేస్తాను. సో ముందు వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి x=1 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో 1<5 అనేది ట్రూ కాకపోతే 1++ అవుతుంది కాబట్టి x వాల్యూ 2 అవుతుంది. సో ఫస్ట్ ప్రింట్ కావడమే x=2 నుంచి ప్రింట్ అవుతుంది అనమాట. సో x=1 కాకుండా x=2 నుంచి ప్రింట్ అవుతుంది. 2 x=3 x=4 x=5 x=6 ఇట్లా ప్రింట్ అవుతుంది.
ఇది ఎందువల్ల మనం ముందు ఎక్స్ ప్లస్ ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1 అయింది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి 1 ప్లస్ ప్లస్ అయితే ఎక్స్ ఈక్వల్ టు 2 అయింది. ఎక్స్ వాల్యూ 2 కాబట్టి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ, మళ్ళీ 2 ప్లస్ ప్లస్ అయింది కాబట్టి ఎక్స్ వాల్యూ 3 అయింది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 3 ప్రింట్ అయింది. తర్వాత 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ అయింది. సో 3 ప్లస్ ప్లస్ అయితే 4 అయింది, ఎక్స్ ఈక్వల్ టు 4 ప్రింట్ అవుతుంది. తర్వాత 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి 4 ప్లస్ ప్లస్ అయినప్పుడు 5 ఎక్స్ ఈక్వల్ టు 5 ప్రింట్ అవుతుంది. తర్వాత 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈక్వల్ టు 5 కాబట్టి ఇది ట్రూ అవుతుంది మళ్ళీ. తర్వాత 5 ప్లస్ ప్లస్ అన్నప్పుడు 6 అయింది, సో ఎక్స్ ఈక్వల్ టు 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అనే కండిషన్ చెక్ చేస్తాము. అది ఫాల్స్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఆ కండిషన్ బ్రేక్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వై యూ ఆర్ గెటింగ్ ఎక్స్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈక్వల్ టు 3, 4, 5 అండ్ 6. మనం ఈ కౌంటర్ని ఇంక్రిమెంట్ కోసమే కాదు డిక్రిమెంట్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చును. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ని 2 నుంచి 6 కాకుండా మనం 10 నుంచి 5 వరకు ప్రింట్ చేద్దాం. సో యాజ్ లాంగ్ యాజ్ ఎక్స్ వాల్యూ 5 కంటే ఎక్కువ ఉంటే ప్రింట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 10కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో 10 గ్రేటర్ దాన్ 5 కాబట్టి 10 మైనస్ మైనస్ అయింది. సో 10 మైనస్ మైనస్ అయినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 9 ప్రింట్ అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఇది కింద పెడతాను. సో ఎక్స్ ముందు ప్రింట్ అయ్యి తర్వాత మైనస్ మైనస్ చేద్దాం. సో 10 గ్రేటర్ దాన్ 5 ట్రూ, ఎక్స్ ఈక్వల్ టు 10 ప్రింట్ అయింది. 10 మైనస్ మైనస్ కాబట్టి 9 అవుతుంది. సో అట్లా మనకి 10, 9, 5 అట్లా 7, 8 అట్లా ప్రింట్ కావాలి మనకి. సో ఇక్కడ చూస్తే 10, 9, 8, 7, 6 ప్రింట్ అయింది. సో మనము ఈ వైల్ లూప్ని ఇంక్రిమెంటింగ్ కోసమే కాదు డిక్రిమెంట్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మనము డిక్రిమెంట్ చేస్తున్నప్పుడు లేదంటే ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద ఇంక్రిమెంట్స్ కూడా అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 అనే కాకుండా ఐ కుడ్ డూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2. అంటే ఏంటి 1 తగ్గకుండా 2 తగ్గుతూ వస్తుంది. సో 10 ఎక్స్ ఈక్వల్ టు 10 ప్రింట్ అవుతుంది, 8 ప్రింట్ అవుతుంది, 6 ప్రింట్ అవుతుంది. సో బికాస్ వీఆర్ రెడ్యూసింగ్ ఇట్ బై 2. సో ఆ కౌంటర్ వేరియబుల్ని ఒక్కొక్కటే తగ్గించాలి, ఒక్కొక్కటే ఇంక్రిమెంట్ చేయాలని రూల్ ఏం లేదు. సో వీ కుడ్ మేక్ ఇట్ ద వే వీ వాంట్ ఇట్. సో ఎంత కావాలంటే అంత చేయొచ్చు. లూప్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ టర్మినేషన్ కండిషన్ ఒకసారి ట్రూ అయ్యి ఒకసారి ఫాల్స్ అయ్యేట్లు మనము ఈ లూప్ బాడీ రాయాలన్నమాట. లేదు అంటే ఈ వైల్ లూప్ ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అంటే అది దానికి ఎప్పటికీ ఆ కండిషన్ ఎప్పటికీ ఫాల్స్ కాదు, ఎప్పుడు ట్రూ అవుతుంది. సో ఇట్ విల్ కీప్ ఆన్ ఎగ్జిక్యూటింగ్. అది దాన్ని ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 చేస్తున్నాం కదా. ఒకవేళ మనం ఆ లైన్ లేదనుకోండి ఎక్స్ ఈక్వల్ టు 10 వస్తుంది. 10 గ్రేటర్ దాన్ 5 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 10 ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ వెళ్తుంది 10 గ్రేటర్ దాన్ 5 మళ్ళీ ట్రూనే కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 10 మళ్ళీ 10 ఉంటుంది. సో అది ఇట్ విల్ కీప్ ఆన్ ఎగ్జిక్యూటింగ్. అది ఇన్ఫినైట్ లూప్లో ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రన్ ఇట్ విల్ సే ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి. సో బికాజ్ ఆ ఎక్స్ టర్మినేషన్ కండిషన్ ఫాల్స్ అయ్యేదానికి ఛాన్సే లేదు మనకి. సో ఇట్ విల్ గో ఇన్ టు ఇన్ఫినైట్ లూప్ అనమాట. అందుకోసం ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. సో వీ షుడ్ ఆల్వేస్ రైట్ ఎ కండిషన్ సచ్ దట్ టర్మినేషన్ కండిషన్ విల్ సమ్ టైమ్ బికమ్ ఫాల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎక్స్ మైనస్ మైనస్ చేస్తున్నాం కదా, అట్లా కాకుండా ఎక్స్ ప్లస్ ప్లస్ చేస్తున్నాం అనుకోండి. సో ఎక్స్ ఈక్వల్ టు 10 అవుతుంది. 10 గ్రేటర్ దాన్ 5 ట్రూ. సో ఎక్స్ ఈక్వల్ టు 10 ప్రింట్ అవుతుంది. తర్వాత ఎక్స్ ప్లస్ ప్లస్ చేస్తున్నాం అంటే ఏంటి 10 కాస్త 11 అయింది. సో 11 గ్రేటర్ దాన్ 5. నెక్స్ట్ 12 అవుతుంది. 12 గ్రేటర్ దాన్ 5. సో అది ఎప్పటికీ ఫాల్స్ కాదు. ఎందువల్లంటే వీఆర్ ఆల్వేస్ ఇంక్రిమెంటింగ్. సో దట్ ఆల్సో విల్ గో ఇన్ టు ఇన్ఫినైట్ లూప్స్. ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్తుందంటే దెర్ ఆర్ 2 ప్రాబ్లమ్స్. 1 ఆ కౌంటరే సరిగా చేయట్లేదు, లేదంటే మనం రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాం. అంటే మనం చేంజ్ చేస్తున్న వేరియబుల్ ఇట్ ఈస్ సచ్ ఎ వే దట్ ఆ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ కాదు. సో ఇఫ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ దెన్ ఇట్ గోస్ ఇన్ టు అన్ ఇన్ఫినైట్ లూప్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్తుందంటే ఎదర్ కండిషన్ ఆర్ కౌంటర్ వీఆర్ నాట్ చేంజింగ్ ఆర్ వీఆర్ నాట్ చేంజింగ్ ఇన్ ది రైట్ డైరెక్షన్. సో దిస్ వీ హ్యావ్ టు రిమెంబర్. మనం ఈ వీడియోలో ఇటరేషన్ స్టేట్మెంట్స్ గురించి చూస్తున్నాము. ఇటరేషన్ స్టేట్మెంట్స్ని లూప్స్ అంటారని
జావా వచ్చేసి ఫర్, వైల్, డూ వైల్ ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ఇటరేషన్ స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తుంది అని చూసినాము. తర్వాత ఈ ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ప్రతి ఇటరేషన్ స్టేట్మెంట్ లేదంటే లూప్కి దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ లూప్ బాడీ అండ్ దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ టర్మినేషన్ కండిషన్. ఆ టర్మినేషన్ కండిషన్ ట్రూ అయినంత వరకు లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుందని తెలుసుకున్నాము. టర్మినేషన్ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో లూప్ బాడీ కూడా ఎగ్జిక్యూషన్ స్టాప్ చేస్తుంది. తర్వాత మనం వైల్ లూప్ సింటాక్స్ చూసినాము. వైల్ ఈజ్ ది మోస్ట్ సింప్లెస్ట్ లూప్ అని కూడా తెలుసుకున్నాము. తర్వాత ఆ వైల్ ప్రోగ్రామ్ రాసి చూసినాము. ది ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని, డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని వేరియస్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ప్రింట్ చేయడం చూసినాము. తర్వాత ఫైనల్గా ఇన్ఫినైట్ లూప్కి వెళ్ళకుండా వైల్ లూప్స్ని లేదంటే ఎనీ లూప్ ఇన్ఫినైట్ లూప్ వెళ్ళకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం తెలుసుకున్నాం. మనం నెక్స్ట్ వీడియోలో ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. ఫర్ లూప్కి వైల్ లూప్కి ఉన్న తేడా ఏంటి, ఎప్పుడు ఏది ఎట్లా యూజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.